నమ శివాయ. నేను మీ శ్వేతాంజలి. ఇవాళ కూడా మనం ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాం. లైక్ యూ కెన్ సీ, నేను ఇప్పుడు కిచెన్ లో ఉన్నాను. ఒక మంచి డిష్ చేద్దాం, చాలా విషయాలు కూడా షేర్ చేసుకుందాం. సో ఇవాళ నేను చేయబోయే డిష్ పేరు సేమియా ఖీర్. వావ్, నైస్. ఇది విజేతలో మీకు దొరుకుతుంది. సన్న సేమియా అంటారు దీన్ని. యూ కెన్ సీ హియర్, చాలా సన్నగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు రంజాన్ టైంలో దొరుకుతుంది కదా ఖీర్, ఇంకా కుర్బానికా మీఠా, ఇలా చాలా స్వీట్స్ చేస్తారు వాళ్ళు. అందులో ఇది షీర్ కుర్మా అంటారు. సో అలాంటి టైప్లోనే మనం ఒకటి చేద్దాము. మీకు కూడా నచ్చితే బెటర్ ట్రై. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. స్వీట్. గో. ఫస్ట్ అయితే ఖీర్ కోసం పాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మనం, చాలా మందికి సేమియా ఫేవరెట్ డిష్ ఉంటుంది బికాస్ సింపుల్ అండ్ ఈజీ టు మేక్ కాబట్టి. సో పాలు వేడవుతుంటాయి. ఈ గ్యాప్లో మనము ఇంకా ఏమేమి వేస్తాం ఇందులోనే చూపిస్తాను. కర్బూజా విత్తనాలు, క్యాష్యూ, బాదం ఉన్నాయి. రైజిన్స్ నేను వేయట్లేదు, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు. నా టేస్ట్ ప్రకారం నేను వేయను. యూ కెన్ యాడ్, చాలా వేసుకోవచ్చు యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్. ఖీర్కి కావాల్సిన సేమియాని రోస్ట్ చేసుకున్నాం. ఓకే, సో మనం గ్యాప్లో ఏం చేయొచ్చు అంటే, మంచిగా ఇంట్లో చేసిన నెయ్యి, మా పెద్దమ్మ చేసింది, దాన్ని కొంచెం ఈరోజు అయిపోగొట్టేసిపోదాం. గ్యాప్లో మనం డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకుందాం. ఈ వీడియో మా పెద్దమ్మ చూడకూడదు, చూస్తే కింద కమెంట్ బాక్స్లో పెట్టేస్తుంది, యూఆర్ యూజింగ్ సో మచ్ ఘీ. ఓకే, సో ఫస్ట్ అయితే మనము బాదం వేసుకుందాము. ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాదం వేసేసాం. బాదం ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ ప్యాన్ చాలా వేడైంది, సో అందుకే ఫాస్ట్గా అయిపోతున్నాయి. కూడా క్యాష్యూస్ కూడా వేసేసుకున్నాం. క్యాష్యూ చాలా ఫేవరెట్ అందరికి. మీకు ఒక టిప్ చెప్పనా? ఎప్పుడైనా మీకు బాగా హెడేక్ వస్తుంది, మైగ్రేన్ అన్నప్పుడు, ఒక 3 క్యాష్యూస్ తినండి. తగ్గిపోతుంది అని చెప్పను కానీ రిలీఫ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో నేను ఇలాంటి చిట్కాలు చెప్తూ ఉంటాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అవును బాబు గారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. ఫార్వర్డ్ చేసి చూడకండి. ఓకే, ఇవి చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతున్నాయి. సో మనం ఇవి కూడా వేసేద్దాం. ఏమి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? బేసిక్గా తిండిపోతులకు మరీ ఇష్టంగా ఉంటుంది. తిండిపోతులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకే చాలామంది ఒకటి చెప్తుంటారు కదా, చాలా మెజారిటీ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, ఫుడ్ బ్లాగ్స్ చూడడం కాదు, అప్పుడప్పుడు చెయ్యాలి కూడా అంటారు. సో నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ మస్క్ మిలాన్ సీడ్స్, కర్బూజా విత్తనాలు కూడా వేసేసి దడ ఫ్రై చేసేద్దాం. అవి ఎంత వేడి అవ్వక్కర్లేదు, జస్ట్ అలా ఆ వేడికే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. చూడండి, మన బ్యూటిఫుల్ డ్రై ఫ్రూట్స్ ఆర్ హియర్. ఇవి హ్యాపీగా సేమియా పాయసంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట వెరీ సూన్. సో మనం స్టవ్ ఆపేస్తున్నాము. ఆ వేడికి అవి గోల్డెన్ ఫ్రై అయిపోతాయి. సో మీకు మళ్ళీ నెక్స్ట్ నేను సేమియా, మన సన్న సేమియా చూపించాను కదా ఇందాక, ఇది కూడా నెయ్యిలో అలా ఫ్రై చేసి వేడి పాలలో వేసుకొని మనం ఖీర్ చేయబోతున్నాం. సో మన పాలు వేడైపోయినాయి, హ్యాపీగా పాలు ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనము తీసుకున్న సేమియా ఉంది కదా, ఖీర్ సేమియా, దీన్ని కూడా కొంచెం అలా జస్ట్ వేడిగా ఉన్నప్పుడు అలా వేసుకుంటే సరిపోతుంది. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరు. నా ఫ్రెండే రికార్డ్ చేస్తుందండి ఇది, నా ఫ్రెండ్ వెరీ సూన్ చూపిస్తాను. ఈ పాయసం సగం అది తినబోతుంది కూడా, నవ్వుతుంది కూడా. రుబీనా, యూ కెన్ సే హాయ్ టు మై వ్యూయర్స్. హలో ఎవ్రీవన్. యా, ఆ స్వీట్ వాయిస్ తనది అనమాట. జస్ట్ మనకి సేమియా ఏంటంటే అలా నెయ్యిలో ఫ్రై అయితే చాలు. కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి మీరు, నేను మరీ చిన్నది పెట్టుకున్నాను. ఇలా లేపి అమ్మయ్య సక్సెస్ఫుల్గా తిప్పేసాను. గీలో అలా రోస్ట్ అయితే చూడండి, గీలో జస్ట్ అలా రోస్ట్ అవ్వాలి అంతే. పెద్ద ఆల్రెడీ రోస్టెడ్ సేమియా, జస్ట్ కొంచెం అలా మనకు టేస్ట్ బాగుండాలి కాబట్టి. చూసారా,
రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఘీలో రోస్ట్ అయిన సేమియా అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ రెడీ అయినాయి. కొంచెం మనం షుగర్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు దానికోసం మనం ఒక 2 ఇలాచీలు, చాలామందికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి ఒక 2 అంతే రెడీగా పెట్టేసుకున్నా. అది నాకు ఏదైనా నచ్చిపెట్టింది ఇష్టమే లేకుండా నాకు ఏదైనా దంచి కూడా పెట్టింది నాకు. చెప్పి తెస్తున్నాను, పర్వాలేదు, చాలా పర్వాలేదు. మీకు ఇంకా ఏమైనా టిప్స్ చెప్పాలా? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఇప్పుడు మనం మన ఖీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్. సో షుగర్ ఇందులో వేస్తున్నాం. నేనైతే ఒక కప్ వేసుకుంటున్నాను బికాస్ అందరూ షుగర్ కాన్షియస్ అయిపోతున్నారు కదా. ఇది మొత్తం 1 లీటర్ మిల్క్. సో 1 లీటర్కి నేను చిన్న టీ కప్, ఒక స్మాల్ కప్ షుగర్ వేసేసుకున్నాను. సో ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత, బాగా కరిగిపోయిన తర్వాత మనం దీంట్లో సేమియా కూడా యాడ్ చేసేద్దాం. సో షుగర్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రోస్టెడ్ సేమియా ఇందులో వేయబోతున్నాం. ఖీర్ షుడ్ బి యమ్మీ యమ్మీ. అంతా ఘీలో చేస్తాం కదా, చాలా బాగుంటుంది. సేమియా ఖీర్కి మంచి స్మెల్, ఫ్లేవర్ రావడం కోసం ఇలాచీ పౌడర్ ఇలా దంచుకొని వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ సమ్ ఇలాచీ. సో నేను చేసే సేమియా ఖీర్ బాయిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, కెన్ యూ కమ్ క్లోజ్? మనం రంజాన్ ఫెస్టివల్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాచీ వేసాక మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది. మా పెద్దమ్మ చేసిన ఘీ స్మెల్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లాస్ట్లో ద కలర్ఫుల్ యాట్ ద all the dry fruits goes in this kheer. Ta-da, ta-da. Come closer. సో మన ఖీర్ సేమియా రెడీ అయిపోయింది. సో ఈరోజు మేమైతే ఈద్ ముబారక్ ముస్లిం దోస్తులతో పాటు మేము కూడా ఖీర్ చేసుకొని తినేస్తున్నాము. సో యూ కెన్ సీ ద యమ్మీ యమ్మీ ఖీర్ ఈజ్ రెడీ. టేస్ట్ చేయాలందా? ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో పంచుకోండి. టిల్ దెన్ నేను మా ఫ్యామిలీ మెంబర్కి ఈ టేస్టీకి రుచి చూపించి వాళ్ళు ఏమన్నారో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దాట్ నేను కూడా టేస్ట్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. సో మన టేస్టీ సేమియా పాయసం అండ్ ఖీర్ లాంటిది రెడీ అయిపోయింది. మనం ఇందులో వేసుకోబోతున్నాము. తొందరగా వేయి శ్వేత. అదండి వరుస. చేసేవారు కూడా ఆగట్లేదు, త్వరగా వేయండి. ఉంటారు ఇలా తిండిపోతు ఫ్రెండ్స్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏదైనా కుకింగ్ వీడియో చేసేటప్పుడు తిండిపోతున్న ఫ్రెండ్స్ కొంచెం అలా దూరంగా పెట్టండి. బేసిక్ సెన్స్ ఉండదు మనకు, అప్పుడు వీడియో త్వరగా అయిపోతుంది. అయితే ఓకే. సో పాయసం అయితే రెడీ ఉంది. మనం బయటికి వెళ్ళి అలా మంచి వ్యూలో టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. కమ్ ఆన్. సో సేమియా పాయసం రెడీ. సో ఇలా మంచి వెదర్లో మనం కూర్చొని హాయిగా ఉల్లాసంగా పాయసం తింటుంటే టేస్ట్ ఎలా ఉందో చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను చేసిన సేమియా పాయసం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లీవ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ.